ఏం చేయలేం కదా అమ్మ 24 గంటల తర్వాత ముందు మళ్ళీ ఇట్లాంటి దౌర్భాగ్యం ఫోటో తీసుకోండి ఫోటో తీయండి ఫోటో తీసుకోండి. వరంగల్ జిల్లా వర్ధనపేట మండల కేంద్రంలో ఉన్న గిరిజన వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అయ్యి 24 గంటలు తర్వాత కూడా ఫుడ్ పాయిజన్ అయిన సంగతి కలెక్టర్ గారికి డిటిడిఓ మేడం గారికి తెలిసి విషయంలో మళ్ళీ 24 గంటల తర్వాత సేమ్ అదే విధంగా కుళ్ళిపోయిన కూరగాయలతో వంట చేయడం జరిగింది. దీనికి ఇక్కడున్న ప్రిన్సిపాల్ కానివ్వండి, హెడ్ మాస్టర్ కానివ్వండి, ఇప్పుడు ప్రజెంట్ కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయంలో ఇక్కడ ఉండి కూడా కుళ్ళిపోయిన కూరగాయలతో భోజనాలు తయారు చేపిస్తున్నారు. దీనిపైన కలెక్టర్ మేడం గారికి తక్షణమే వీళ్ళని సస్పెండ్ చేసి వీళ్ళ మీద చట్టరీత్యా క్రిమినల్ కేసును పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మేము గవర్నమెంట్ కూడా ఒక డిమాండ్ చేయదలుచుకుంటున్నాం. ఇటువంటి కుళ్ళిపోయిన కూరగాయలతోటి మన తెలంగాణ రాష్ట్రంలో చాలా దిక్కున ఫుడ్ పాయిజన్ అయినా కూడా ఇంకా నిర్లక్ష్యం వహిస్తున్న గవర్నమెంట్ కూడా దీనికి ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడమే ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి అని మేము సేవలాల్ సేన నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇట్టి పరిస్థితిని విత్ 5 minutes 10 minutes లోపు ప్రిన్సిపాల్ గారిని కానివ్వండి, ఇక్కడ స్టాఫ్ని కానివ్వండి తక్షణమే రిమూవ్ చేయాలి, సస్పెండ్ చేయాలి, దానిపైన కఠిన చర్య తీసుకోవాలి. ఇదే విధంగా ప్రతి హాస్టల్ మీద కానివ్వండి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇట్లాంటి కుళ్ళిపోయిన కూరగాయలు కానివ్వండి, కుళ్ళిపోయిన మాంసం కానివ్వండి తక్షణమే వాటిని అరికట్టాలని జిల్లా కలెక్టర్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో ప్రభుత్వం కానివ్వండి, అధికారులు కానివ్వండి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో, దీనికి తప్పుదారి పట్టించే ప్రయత్నం ఎందుకు తీస్తున్నారో దానికి సమాధానం చెప్పాలని సేవాలాల్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షునిగా ఇస్లాత్ మోహన్ నాయక్ నా పేరు డిమాండ్ చేస్తున్నాం. సేవాలాల్ సేన కానివ్వండి మా సంఘం నుంచి తక్షణమే ఇతరులకు డిమాండ్ చేసి ఒకటే సస్పెండ్ చేయాలి, కఠినమైన చర్య తీసుకోవాలి. వీటికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇట్లాంటి చర్యలు ఇంకోసారి జరగకూడదని మేము డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి సేవాలాల్ సేన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.